నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ఈ నెల 18వ తేదీ ఆదివారం గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నామని, ఈ వైద్య శిబిరాన్ని గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, చెన్నైకి చెందిన కేవిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ నెల 18వ తేదీన నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు ఎకో ఈసీజీ స్కాన్ లాంటి పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతోందని, కావున నియోజకవర్గ ప్రజలు ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారం. తేదీ 18వ తేదీ అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు గూడూరు చిల్లకూరు శేషమ్మ హై స్కూల్లో కేవీటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెన్నై వారి సౌజన్యంతో సోదరులు మా రత్నం గారి తోడ్పాటుతో మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోమని గూడూరు నియోజకవర్గ పేద ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అన్ని పరీక్షలు ఈ యొక్క శిబిరంలో చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ఎకో ఈసీజీ స్కాన్ అవన్నీ కూడా ఇక్కడ తీస్తారు ఈ శిబిరంలో. కాబట్టి దయచేసి ముఖ్యంగా పేదవాళ్ళు, అలాగే స్లమ్స్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. అన్ని గూడూరులో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి నిరుపేదలు, కులాలతో సంబంధం లేకుండా నిరుపేదలందరూ కూడా ఈ అవకాశాన్ని, పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రముఖ తెలుగు సినీ నటుడు మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు స్థానిక అధికారులు సినీ నటుడు మహేష్ బాబుకు స్వామివారి ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేసి వేద పండితుల చేత ఆశీర్వాదం అందజేశారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో బీటెక్ చదువుతున్న పట్టణానికి చెందిన మాధురి అనే విద్యార్థినికి బలిజ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో బలిజ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు సారంగం సులక్ష్మి, పైడా లక్ష్మి, పసుపులేటి ఉమాదేవి, నీలం ఉషా, బల్లారి రాధ తదితరులు పాల్గొన్నారు. బలిజ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కుల సంఘం గూడూరులో స్థాపించబడింది. ఈ సంఘం ప్రతిభ గల పేద విద్యార్థులకి ప్రోత్సాహాలు అందిస్తూ వాళ్ళకి మేమున్నాము అనే ఒక భరోసాని కల్పిస్తుంది. మేమే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నాము. దీనికంతా కూడా స్వచ్ఛందంగా మేము ఇస్తాము అని అందరూ దాతలు ముందుకు వస్తున్నారు. ఈరోజు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న రావూరు మాధురి అనే విద్యార్థినికి ప్రోత్సాహ బహుమతి అందజేశాము. ఈ ప్రోత్సాహ బహుమతిని కీర్తిశేషులు పైడా నాగేంద్రరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సిద్ధీష్ కుమార్, కోడలు పైడా లక్ష్మి డొనేట్ చేశారు. పైడా నాగేంద్రరావు గారు గతంలో కూడా ఆయన ఉన్నప్పుడు చాలామంది పేద విద్యార్థులకి సహాయం చేస్తున్నారు. ఆయన లక్షణాలు పుణికిపుచ్చుకున్న పైడా సిద్ధీష్ కుమారు వాళ్ళ తండ్రి బాటలోనే చదువుకునే విద్యార్థులకి ఇలా ప్రోత్సాహాలు అందించడం నిజంగా కూడా వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా సంఘ సభ్యులు ఉమాదేవి గారు కూడా పాపకి డ్రెస్కి కొంత మనీ ఇచ్చారు. ఇలా మా సభ్యులు ఎంతో సహకారం అందిస్తున్నారు. డొనేషన్స్ కూడా మీరు సెలెక్ట్ చేయండి మేము ఇస్తామని ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న రావూరు మాధురి 10th క్లాస్ నుంచి కూడా 95% అబోవ్ మార్కులతోనే ఇంటర్ కానీ బీటెక్ 1st ఇయర్ 2nd ఇయర్ కూడా ఉత్తీర్ణురాలైంది. అటువంటి చదువుల తల్లికి పైడా నాగేంద్రరావు గారి జ్ఞాపకార్థం ప్రోత్సాహ బహుమతి అందించడం నిజంగా కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబ సభ్యులకి మా బలిజ మహిళా సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బహుమతి ఇవ్వడం జరిగింది. బలిజ మహిళా సంక్షేమం తరపున ఈ పాపకి ఇవ్వడం జరిగింది. ఈ బహుమతిని పైడా నాగేంద్రరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పైడా సిద్ధీష్ కుమార్, వారి కోడలు లక్ష్మి ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం తరపున ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల సహకారంతో మేము ఇంతవరకు వచ్చాము. మా ప్రతిభను గుర్తించి బలిజ మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు ఈరోజు మా ఇంటికి వచ్చి మాకు ప్రతిభ ప్రోత్సాహం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ప్రాంగణంలోని బ్రహ్మగుడి వద్ద ప్రత్యేక వేదికగా ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించి శ్రీ వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలను సమర్పించారు.
పునాపునందో యత్ర ధీరా మనసా వాచమగ్రత శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి షష్ఠి సంవత్సరాల మధ్య స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే మీ మనసులో మీ గోత్రము మీ ఇంట్లో మీ యజమాని పేర్లు మీ పిల్లల పేర్లు మీ కుటుంబంలోని అందరి పేర్లు మనసులో ఒకసారి చెప్పుకోండి. పుష్పాల అక్షతలతో వినాయకుడి మీద పూజ చేస్తున్నారు. శాస్మిన్ కలశే శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభ్యో ఓం ఆవాహిత శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అసలే దేవుడు రస్వాదక్ష పూజ చేస్తారని కలశం మీద నోమదారాల మీద పూజ చేయండి. ఓం చంచలాయ నమః. ఓం చపలాయ ఓం మహాలక్ష్మీ నమః. సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతా పద్మగరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా కమలే కమలాలయే. ఓం సుస్థితా భూమేగే సురాసుర నమస్తుతే దేవి గృహాణ సుర పూజితే వరలక్ష్మీ భూషితే సింహాసనమిదం దేవి శ్రీయతాం సుర పూజితే సమర్పయామి. హారణోపురమేఖలా విభూషణాన్య మూలాని గృహాణ ఋషిపో. ఓ పద్మప్రియాయ నమః. ఓ పద్మాక్షే నమః. ఓ పద్మోద్భవాయ నమః. ఓ నిత్యపుష్టాయ నమః. ఓ అనిత్యే నమః. ఓం ఐం హ్రీం క్లీం ఓం ప్రకృత్యై నమః. నారాయణ ప్రియ దేవి సుప్రీతో భవ సర్వదా వరలక్ష్మీ దేవి నమః. అర్థమైందా? మన దేవస్థానం వారు, దేవస్థానం యాజమాన్యం వారు, అమ్మవారు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి సకల సౌభాగ్యాలని సకల సుఖాలని పెంచేటువంటి ఈ పూర్వము సూత పౌరాణికుడు ఇండ్ల తోడను కూడి ఇండును అట్టిన పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్త దేవునితో సమానముగా తలచి ప్రతి దినము ఉదయమున మేల్కొని స్నానము ఆచరించి పుష్ప కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవిని, నీ యందు నాకు గల అనుగ్రహము కలిగి ప్రత్యక్షులైతిని.
ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ పరిధిలోని అమ్మవార్ల దేవస్థానంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోని శుక్రవారం భక్తులు అమ్మవార్ల దేవస్థానంలో సామూహిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మణుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయానికి అక్కిశెట్టి నరేంద్ర మానసాదేవి దంపతులు ₹1,00,000 విరాళం అందజేశారు. శుక్రవారం సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కిశెట్టి దంపతుల వితరణ పట్ల ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పూజల్లో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. भवनवासिनी जय मातंगतनये जय नीलोत्फलच्युते जय संगीतरजिगे जय लीलाः सुखप्रिये जय जननी सुधा संवेकामयूकावलीबद्ध सुस्निग्ध संगीत संभ्रामलालोचिनी अखिलांडगोड़ ब्रह्मांडनायिकिनी आदिमध्यांत शक्तिस्वरूपिणी कन्याकुमारी धीमहि तन्नः दुर्गा प्रचोदयात् श्री महाकाली महादुर्गा वाग्देवी महाकाली महालक्ष्मी त्रिशक्तिरूपिणे शुभां बुद्धां चिन्दीं नमाम्यः श्री पोलेरम्मदेवताभ्यो नमः हरिः ओम् माणिक्यवीणामुपलालयन्तीं मधालां माहेन्द्रनीलध्वजकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणी गम्भीरावर्तनाभिस्थनवर्णमिता सुब्रवस्तोत्तरीयाः लक्ष्मीर्दिव्ये गजेन्द्रमणिकनकचितैस्नाभराजतसमस्तदेववनितां लोकैकदीपां पुरां श्रीमन्मन्दकलाक्षलब्धैव ब्रह्मेन्द्रगङ्गाधरां
स्वां त्रैलोक्यकुटिम्बिनीं सरसिजां वन्दे भावो जाश्चोश्वान् विद्येयं पुरुषानः ॐ यस्मचप्रयतो भूत्वाः जुयाधा जमन्मः श्रियं पञ्चहृत्य श्रीकामं सततं जपेत् आनन्दकट्टे सर्वकामार्थसिद्धये पुत्रपौत्रां धनं धान्यं स्वाजाविगोरदं प्रजालक्ष्मीः उपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः नरमिन्द्रोः बृहस्पतिर्वरुणं धनमश्नुतेः पुत्रः सोमं धनस्य सोमिनो मक्तिन्दात् सोमि आवृत्सुदन्तु स्निग्धानि चिक्लीतौ समे गृहे यददेवे मातरं लक्ष्मीं जातवेदो ममावः ताम् आवह जातां कांसो श्रुत्यभाषामलां जयश्रामलक्ष्मीं दासं जाम्यः अभूतिमसमृद्धिं च सर्वं निन्दोत मे गृहात् गन्धद्वारं गलादस्यं नित्यपुष्टाहां गणपते गणपते प्रमपादेयं भूद्वीपे मर्दमस्य वर्तकटे रोदक्षिणविभागे श्रीशैलशार्गे दक्षिणाकालमध्यप्रदेशे अस्मिन् वर्तमाने नमः कुमारगुरवे नमः लक्ष्मी गणपते नमः श्रीमहागणाधिपते नामदेश्याः पिप्पलगोत्रपस्याः सुलोचननामदेश्याः नारायणाय नमः माधवाय नारायणाय माधवाय సభోడు కోదండరాంపురం దేవాంగుల వీధిలో వెలిసినటువంటి శ్రీ కోలేరమ్మ అమ్మవారికి నూతనంగా పంచలోక విగ్రహానికి ఉత్సవ బేరానికి అక్కిశెట్టి నరేంద్ర గారు వారి శ్రీమతి అయినటువంటి మానసాదేవి గారు అమ్మవారికి ఈరోజు ₹1,00,000 చెక్కు రూపంలో సమర్పించడం జరిగింది. వాళ్ళని ఎల్లవేళ ఆ పోలేరమ్మ వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించాలని వాళ్ళకి ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం మనుబోలు వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గోవిందరాజపురం గ్రామానికి చెందిన కీర్తిశేషులు మాడ నర్సయ్య జ్ఞాపకార్థం ఆమె భార్య కాంతమ్మ కుమారులు లక్ష్మీనారాయణ నరసింహులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మామకాభీష్టదాయ మహిత మంగళం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ महालक्ष्मी देवतमासिच्चित्तम श्री समर्थ सद्गुरु शिरडी साईनाथ स्वामी देव दिव्य संपूर्ण आशीर्वादम प्रादिवसिच्चित्तम प्रीचित्तम यावचित्तिज्ञान देवक्षेमा वत्तारा मातत्तावना वत्तारुदय वत्तारुदयमा वत्तारुदयमा शिवाय रुद्रायमा वरुदक्षायमा अवतारमात्मश्वरमाश्रमामि विघ्नेश्वर ओ कालम वत्तां संताय वत्तां सुज्ञायमा नमस्कायमा आरोग्य सुमदाय दमनांगप्रदायमा बुद्धिस्थिप्रदायमा पुत्रपुत्रकात्मदायमा योगक्षेमा आपद्बान्धवायमा मात्पदिवेनमः बुलेटिन
ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.